నేను అనుకుంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను, యాక్టివ్గా వెళ్తుంటాను, చాలా హెల్దీ తిండి తింటుంటాను, ఫైబర్ ఫుడ్ తింటుంటాను, అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, అన్నీ ఉంటాను, నాకే జబ్బు రాదు, నాకెందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను. ఎందుకంటే మాకు హెల్దీగా ఉండటం అనేది, హెల్దీగా లీడ్ చేయడం అనేది, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడైనా సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప. ఓకే. సో అలాంటి నాకు స్మోకింగ్ కానీ, చూయింగ్ సంబంధించినటువంటి ఇవి కానీ, టొబాకోస్ ఇలాంటివి ఏవి లేవు, నాకేం రాదు కదా అని అనుకోవటానికి లేదు. కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో, ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు, చెప్తున్నాను, ఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 45 అబోవ్ కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. అది ఎలాంటి ఇవి ఉండదు, మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత, వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. ఇందాక ఒక పాపగా రెక్టమ్ అని అన్నారు, అది కూడా దానికి సంబంధించినటువంటిది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే, ఇప్పుడు అది బినైనే, వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు 2. అండ్ నేను అనుకుంటాను, ఇది ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు. 1 or 2, 3 years తర్వాత ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు. నాకు అవగాహన అనేది నేనుగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి, ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారి దగ్గర నుండి అది చేయించారు. ఇది లేకుండా పోయింది. ఇంతవరకు ఇది చెప్పడానికి నేను ఏమాత్రం హెసిటేట్ చేయట్లేదు, ఏమాత్రం ఇన్హిబిషన్ కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి తెలుసుకోవాలి.